డబ్బులు జమ తెలంగాణ గ్రామీణ ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే మరో సంచలన కార్యక్రమం చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వారికి చాలా ఉపయోగపడుతుంది. అదేంటో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్తగా 300 ప్రభుత్వ ఆసుపత్రులు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటుకు వైద్యారోగ్య శాఖ పెట్టిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో పాటు 337 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆయా ఆసుపత్రుల నిర్మాణాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రులు చాలా వరకు ఆదివాసీ, గిరిజన, కోల్బెల్ట్ ప్రాంతాల్లో ఉండనున్నాయి. వచ్చే ఏడాదిలోపు ఆసుపత్రులు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 887 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4645 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటిని జనాభా ఆధారంగా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఇప్పటికీ ఆరోగ్య సేవలు అందడం లేదు. దీంతో ప్రాథమిక వైద్యానికి ఏరియా, జిల్లా ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తీసుకోవడంతో పాటు ఆర్థికంగా భారంగా మారింది. అందుకే కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రులు ప్రజలకు సమీపంలో ఉండేలా జిల్లాల వారీగా ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు, క్షతగాత్రులకు సకాలంలో మెరుగైన చికిత్స అందితే జిల్లా ఆసుపత్రుల్లో 90% కేసులు రికవరీ అవుతాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అంబులెన్స్ రీచింగ్ టైం యావరేజ్ గా 25 నిమిషాలుంది. ఇటీవల 213 అంబులెన్స్లు అందుబాటులోకి రావడంతో ఆ సమయం 13 నిమిషాలుగా ఉంది. కొత్తగా మరో 80 అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకువస్తే రీచింగ్ టైమింగ్ 10 నిమిషాలకు తగ్గనుంది.